హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే కాంపౌండ్ వాల్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు, ఎలా అయితే ఈ కాంపౌండ్ వాల్ ప్లానింగ్ ఉంటుందో మనం చెప్తామన్నమాట. ఫస్ట్ ఈ యొక్క కాంపౌండ్ వాల్ని యొక్క ప్లేసెస్ అన్నీ చూసుకోవాలన్నమాట. ఈ ఫస్ట్ ఎట్లా ఉన్నది, ఈ యొక్క స్క్వేర్ ఫీట్స్ అంతా ఏంటి అన్నది చూసుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి యొక్క కాంపౌండ్ వాల్స్కి ప్లానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ ఈ ప్లానింగ్ అయిన తర్వాత దీనికి ఒక బోర్స్ అనేవి తీయాలి, పిల్లర్స్. ఆఫ్టర్ ఈ పిల్లర్స్ చేశాక మనం ఎట్లా ఉంటుందో అన్న దాని గురించి చెప్దామన్నమాట. కన్స్ట్రక్టర్ కానీ బిల్డర్ కానీ ఈ యొక్క బంటా వారికి, ఈ యొక్క వర్కర్స్ లేబర్స్కి ప్లాన్ ఇస్తారనమాట. ఎట్లా తీయాలి, ఎలా కలపాలి అన్న దాని గురించి వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఈ యొక్క వర్కర్స్ అయితే దాని గురించి మిక్స్ చేస్తారు. కంకర్ అండ్ ఇసుక అండ్ సిమెంట్ ప్రతి ఒక్కటి మిక్స్ చేసి దానికి వాడతారనమాట. ఈ యొక్క పిల్లర్స్ తీసుకుని ఆ యొక్క ఎక్కడెక్కడ వేయాలన్నది ఆలోచిస్తారు. అప్పుడు ఆ యొక్క మెజర్మెంట్తో పాటు ఇవన్నీ స్టార్ట్ చేస్తారనమాట. ఈ మిక్స్ చేసిన కాంక్రీట్ అండ్ ఇసుక అండ్ సిమెంట్ని ఎట్లా ఒక బోర్లో అయితే వేయడం జరుగుతుంది అనమాట. అక్కడి నుంచే మనకి ఫస్ట్ పునాది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఇసుక, కాంక్రీట్, సిమెంట్, ఇటుకలు అనేది మీరు ఆ యొక్క స్క్వేర్ ఫీట్స్ బట్టి ఆ కాంపౌండ్ వాల్ ఎంత ఉందో దాన్ని బట్టి ఒక మెజర్మెంట్తో చూస్తారనమాట. ఈ యొక్క బోర్లు కంప్లీట్ అయ్యాక ఏం చేస్తారంటే లైనింగ్ అనేది చేయాలి. అంటే ఎక్కడ బీమ్ వేయాలి, అసలు ఏం చేయాలన్నది అప్పుడు మేస్టర్లు అండ్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ అండ్ బిల్డర్స్ దాని గురించి ఆలోచించి ఎట్లా వేయాలి, ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిస్తారనమాట. ఆఫ్టర్ ఈ బోర్స్ కంప్లీట్ అయ్యాక బీమ్లు అనేవి వేయడం జరుగుతుంది అనమాట. ఈ బీమ్లు ఎలా వేస్తారో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తానమాట. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ కాంక్రీట్, ఇసుక, సిమెంట్ ప్రతి ఒక్కటి సరైన మెజర్మెంట్స్తో చూసుకుని ఆ యొక్క బీమ్స్కి అయితే వేస్తారనమాట. ఆ కాంక్రీట్, ఇసుక, సిమెంట్ అనేది ఒక మిల్డర్ అని ఉంటుంది, మిక్సర్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా దాన్ని మిక్స్ చేశాక దాన్ని అయితే ఈ యొక్క బీమ్స్లోకి పోస్తారనమాట. అలా ఐరన్ రేకులతో ఉన్న వాటితో అయితే ఆ బీమ్స్కి సరైన షేప్ పెడతారనమాట. పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ చూసుకుని అలా మిక్స్ అయిన దాన్ని గిన్నెలోకి వేసుకుని ప్రతి ఒక్కటి ఆ యొక్క ఐరన్ యాంగ్లర్లో అయితే వేయడం జరుగుతుంది అనమాట. వేసిన కాంక్రీట్ని వైబ్రేటర్తో వైబ్రేట్ చేస్తారనమాట. అట్లా చేస్తే మంచిగా ఆ యొక్క కాంక్రీట్ ఇసుక ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఆ యొక్క షేప్ వస్తుంది అనమాట. ఆ యొక్క బీమ్స్లో అలా మిక్స్ అయిన దాన్ని అయితే ఒక మనిషి ఉండి దాన్ని అలా స్క్రోల్ చేస్తారనమాట. ఆ కిందకి ఆ కాంక్రీట్ ఇసుక మిక్స్ అయింది ప్రతి ఒక్కటి కిందకి వస్తుంది అనమాట. ఆఫ్టర్ బీమ్స్ కంప్లీట్ అయ్యాక పిల్లర్స్ అనేది చేస్తారు. పిల్లర్స్ వేసాక బేస్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఈ బేస్మెంట్ అయ్యాక పాయింటింగ్ అనేది పెడతారు. ఎందుకంటే ఈ యొక్క మట్టి ఆ యొక్క గోడకి తగిలి చెదపట్టకుండా ఉండాలి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి ఉండండి.